ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఆంధ్రప్రదేశ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1200 మంది GORT నంబర్ 1207 కింద మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు నియమితులయ్యారు. 2002 జూలై 20న వీరి నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఆ తర్వాత కోర్టులు జారీ చేసిన ఉత్తర్వుల కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో 2013లో మళ్లీ కొత్తగా ఉద్యోగాలకి తీసుకుంది. ఈ మేరకు ఆ తర్వాత కోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా ఆ నియామకాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వారందరికీ ఊరట దక్కింది. ఈ మేరకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ NV అంజారియాలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగి నియమించిన 1200 మంది నియామకాలపై స్పష్టతనిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002 జూలై 20న అప్పటి ప్రభుత్వం 2321 MPHA పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నియామకాల్లో అవకతవకలున్నాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణ జరిపి 2003 సెప్టెంబర్ 11న ఆ నియామకాలను రద్దు చేసింది. మెరిట్ జాబితాను మళ్లీ తయారు చేసి కొత్తగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో నష్టపోయిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులపై స్టేటస్ కో విధించి 2011 వరకు కేసును విచారించింది. ఈలోగా 2002 నోటిఫికేషన్ ప్రకారం నియమితులైన వారు 2011 వరకు ఉద్యోగాల్లో కొనసాగారు. చివరకు 2011 ఆగస్టు 9న సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తుది తీర్పు వెలువరించింది. దీంతో 2002 నోటిఫికేషన్ ప్రకారం నియమితులైన వారిలో 1200 మంది ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చింది. సుదీర్ఘకాలం ఉద్యోగాలు చేసి వయసు దాటిపోయిన వారిని మానవతా దృక్పథంతో ఉద్యోగాల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందించి రాష్ట్ర ప్రభుత్వం 2013 ఆగస్టు 19న GORT నవంబర్ 1207 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం అర్హత వయసు దాటిన వారికి కొత్తగా ఉద్యోగాలు కల్పించారు. అయితే ఈ నిర్ణయంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2002 నోటిఫికేషన్ ప్రకారం జరిగిన పరీక్షల్లో వీరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారు ఉన్నారు. వారు ఈ నియామకాలను అన్యాయంగా భావించి ఏపీ పరిపాలనా ట్రైబ్యునల్ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసును పరిశీలించి ఎక్కువ మెరిట్ ఉన్న అభ్యర్థులకే ప్రాధాన్యత ఇవ్వాలని తీర్పునిచ్చింది. తక్కువ మెరిట్ ఉన్న వారిని తొలగించి అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ జీవో కింద జరిపిన నియామకాలను ఆమోదించాలని కోర్టును నిర్ణయించింది. 2002 నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష రాసిన వారు మెరిట్ ప్రాతిపదికన మళ్లీ ఉద్యోగాలు క్లెయిమ్ చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వండి అని కూడా కోర్టును కోరింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ NV అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ 1200 మంది నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.